నమస్తే. ప్రజెంట్ మనం బహదూర్గూడలో ఉన్నాం. సో ఉదయం నుంచి పోలీసులు హైడ్రా అధికారులు నానా హంగామా చేస్తూ ఉన్నారు. సో ఎందుకో నేను అక్కడి నుంచే చెప్పేటువంటి ప్రయత్నం చేసిన వస్తూ ఉంటే ఈ భూములకి పెన్షన్కి నాటడం కానీ ఈ భూములన్నీ కూడా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఈ బహదూర్గూడలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళ తండ్రులు సైతం కూడా సాగు చేసుకున్నటువంటి భూములన్నీ కూడా మీరు వదిలిపెట్టిపోవాలని చెప్పేసి కూడా ఒక ఊహం జారీ చేయడం జరిగింది. నా దగ్గర కనబడుతూ ఉన్నటువంటి లిస్టు కూడా కనబడుతుంది. సో ఈ రెండు సర్వే నెంబర్లు దాదాపుగా 62 ఎకరాలలో 62 సర్వే నెంబర్లో 500 ఎకరాలు, 28 సర్వే నెంబర్లో 150 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో ఇది బుల్లెట్ ట్రైన్ కోసం ఒక హబ్ను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ భూములను తీసుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ భూమి పైన ఆధారపడి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు సైతం కూడా ఇక్కడే స్థిరపడిపోయినాయి ఈ గ్రామంలోనే. మరి అట్లాంటప్పుడు ఈ భూముల్ని సాగు చేసుకున్నటువంటి రైతులకి ఈ భూములు దక్కాలి. ఎందుకు అని చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి జీవో నెంబర్ 58, 59 ఈ జీవోలను అడ్డం పెట్టుకొని కబ్జాలు చేసినటువంటి వాళ్ళకి పట్టాలు చేసింది అక్కడ హైదరాబాద్ కానీ మిగతా సంబంధించినటువంటి దాంట్లో. మరి వీళ్ళకి ఎందుకు అది వర్తించదు? వీళ్ళు మా భూములు తీసుకున్నా కానీ పర్వాలేదు, కానీ వేరే దగ్గర మాకు భూములు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పురుషులు కానీ ఒక గత వారం రోజుల కాడి నుంచి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు, మా భూములు లాక్కొద్దు అని చెప్పేసి. ఇలా ఉదయం పెద్ద ఎత్తున కూడా వందలాది మంది పోలీసులు వచ్చి ఆ భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడు వచ్చిన పోలీసులు మీరు ఏం చెప్తా ఉన్నారు? పొద్దున్న మబ్బుల 3 గంటలకు సంది మొత్తం ఊరంతా చేసేసారు. ఊరు మొత్తం నిండేసారు. అంతా ఎవరు బయటికి వెళ్ళకుండా ఇంటికాడని గురుబంధం ఇచ్చి బయట ఎక్కడ అక్కడ మేము ఇక్కడనే ఉన్నాము. ఈ భూముల సంగతి ఏంది? ఇది మరి నిజంగా కూడా ఇదేమో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి చూపెడుతుంది ఈ సర్వే నెంబర్. మన దగ్గర లేదు, అది రికార్డ్ వాళ్ళ దగ్గరనే ఉంది, మా దగ్గర ఏం లేదు. మా దగ్గర పట్టాన్ని మేము కొట్లాడుతున్నాం. వాళ్ళ దగ్గర ఇది ఉంది కానీ ఏడా ఉందో వాళ్ళకే తెలవాలి. అది చూపిస్తలేరు ఎప్పుడు కూడా. మీకు పట్టాలు అయిపోయినాయి? మా పట్టాలు లేదు, ఇంకా కొట్లాడుతున్నాం. అదే ఉన్నది, పట్టాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఎన్ని ఏళ్ళు అవుతా ఉంది మీరు? 70 ఏళ్ళ సంధి చేస్తాం. నేనైతే 26 ఏళ్ళు అవుతుంది. నేను దీన్ని కొట్లాడబట్టే గట్టిగా. మొత్తం దీని మ్యాప్ తయారైంది, టీపన్ తయారైంది, అన్ని తయారైంది. మళ్ళీ మగ్గ పెట్టి అట్లే కంపెట్టేసారు. ఇక దాన్ని చేస్తాం అనుకుంటా మరి సిద్ధంగా ఉన్నారు మరి మీరు భూములు ఇవ్వడానికి? సిద్ధంగా అంటే నష్టపరిహారం ఇవ్వమంటున్నాము, భూమతుకు భూమి ఇవ్వమంటున్నాము. అట్లా వాళ్ళేం ప్లాట్ ఇస్తాం, ప్లాట్ తీసుకుని ఏం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకుంటాం. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది ఇక్కడ? మాకు 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు. ఏం పంట పండుతుంది లేదా ఉత్తర బీడు భూమి? పంట గులాబీ తోట ఉంది, వర్షన్ పంట మొత్తం పంట. పంట లేదు, పడవలేదు. ఏమైనా అరెస్ట్ చేసి ఏమైనా పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి ఏమైనా కొంతమంది రైతులు అరెస్ట్ రోడ్ మీకు ఎక్కితే లొల్లి చేస్తే తీసుకుపోతారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఆయన తీసుకుపోయి కూర్చుని. ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది ఇప్పుడు వచ్చిన పోలీసులు కానీ గవర్నమెంట్? ఏం లేదు, మాకు భూమంతకు భూమి ఇవ్వమంటారు. ఏమన్నా ఇవ్వమంటారు, భూమంతకు భూమి ఇవ్వాలి. మళ్ళీ ఏం చేసుకోవాలి? రేపు పొద్దుగాల రోడ్డు మీద ఆడుకోవాలి. ఏం లేదు అంతే. ఇప్పుడు చికెన్ చేస్తాడు, ఇళ్ళకి రానియాడు. రేపు రోడ్డు మీద ఆడుకోవాలి. మా భూమి అన్ని ఉన్నాయి, పోయినాయి, బోర్డు ఉన్నాయి, అంత డెవలప్మెంట్ ఉంది, అంత ఇచ్చిపెట్టుకోవాలని మళ్ళీ నష్టపరిహారం కట్టి కదా. సరే భూమి ఇస్తావు, ఏమి ఇస్తావు? రైతుతో చర్చ కూడా అన్నమాట. హైడ్రా తీసుకొచ్చి మొత్తం చుట్టూ పెంచింగ్ ఇస్తే మళ్ళీ 70 ఏళ్ళ సంది భూమి దున్నుకుంటాం. నీది పట్ట కాదని చెప్పాలి. 12 ఏళ్ళు దున్నుకుంటే పట్ట చట్ట ప్రకారంగా. మళ్ళీ ఏమనికి ఇస్తున్నావు పట్ట? ఎవరు కూడా రాలేదు మరి మీతో అధికారులు? ఎవరు రాలేదు. మళ్ళా అప్పర్ కాస్ కూడా రావాలిగా. నువ్వు పోలీసులకు 4 గంటల నుంచి పంపించినావు. మళ్ళా ఇంతమంది మేము నీ కోర కూర్చున్నాం ఈడ. నువ్వన్నా రావాలేగా, మాకు సమాధానం చెప్పాలిగా, ఏదైనా సమాధానం చెప్పాలిగా. మీ భూమి తీసుకుంటున్నామా, ఏడో గిన్నె ఇస్తున్నానా, లేకపోతే పక్కకి ఇస్తున్నానా, పిలాస్ట్ ఇస్తున్నా, ఏదో చెప్పాలిగా మాకు. ఏది చెప్పకుండా నువ్వు రాత్రి పోలీసులను తోలిచ్చి లోపల మాకు ఇంట్లోకి వెళ్ళి బయట రాకుండా నువ్వు మొత్తం జాలి పెట్టేసి మేము ఏడికెళ్ళి పోవాలి ఇంట్లో? మా గిట్ట చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నలు ఉన్నారు. మా ముసలామెకు షుగర్ బీపీ ఉంది. అగో ఇంట్లో అట్లా ఏడొస్తుందంట. ఆమె గిట్ట ఎవరు చూస్తారు? మా వాళ్ళకు ఎవరు చూస్తారు? ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి లేకపోతే మీరు తాత తరాల కంచి? తాత కాదు సార్, అప్పటి నుంచే ఉంది. 70, 80 సంవత్సరం నుంచే ఉంది. ఇప్పటిలో కాదు ఇది. 3-4 తరాలది భూమి ఉంది ఇది. ఇప్పుడు అంటే మేము నువ్వు ఎట్లా అంటే అట్లా ఎలా కొడితే మేము పోతాం అని. ఇప్పుడు లేదుగా ఇక్కడ. మాకు అప్పటి నుంచి ఉంది భూమి. అప్పటి నుంచి చేసుకొని తింటున్నాం. నువ్వు సడన్గా ఇప్పుడు వచ్చి లేవురి పోరి అని రాత్రి పోలీసులు పంపిస్తే ఎక్కడ పోవాలి మేము? పోయేది దారి లేవుగా సార్. మళ్ళీ మాకు అదే చెప్తున్నాం మేము. అది రావాలి ఆయన. పోలీసులను పంపించడం అది ఒకటే కాదన్న. మీకెంత ఉంది పెద్దమ్మ? బాగా అంతనే ఉంటుంది. ఎకరా 2 ఎకరాలు ఉన్నది. కానీ ఊళ్ళకి వెళ్ళి ఇట్లా వెళ్ళి మస్తుగా ఇట్లా వెళ్ళి కింద మీద పడుకుంటూ వచ్చిన సార్. ఇక్కడికి రావాలంటే ఇలా రానియలేదు. ఆ కార్తిక్ రెడ్డిని తీసుకుపోయి సంది ఆడికెంచి తోలుగెట్టి కాడికెంచి ఇక్కడికి వచ్చినాం. నలుగురం నడుచుకుంటూ ఇట్లా వెళ్ళి వచ్చినాం. ఆడేడ్చి ఈడేడ్చి ఇంటికాడ ఏడ్చి
బాధ మీ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది అనుకున్నాం కదా సార్. గవర్నమెంటే గిట్లా లాగేసుకుంటే ఎట్లా ఇస్తారేమో, ఇచ్చినాడు ఇస్తారేమో చెప్తురు కదా. మాకు మా అత్తలు, మా మామలు, మా ముసలోళ్ళు అందరు చేసుకుంటూ వచ్చిన పొలాలే ఇవి. ఒక్కొక్క బుక్కులు ఉన్నాయంట కానీ అవి చెల్లేదో మా చెల్లందో ఆ గవర్నమెంట్కే తెలుసా వాళ్ళకే తెలుసా అనుకున్నాం. ఇచ్చినాడు ఇస్తారేమో గిట్లనే అంటారు అనుకున్నాం. కానీ ఇంకా ఈ 9 రోజుల సందులు నాన్న రారు, ఈ 10 రోజుల సందులు రారు. నీళ్ళు అన్నారు, మంచి అన్నారు, షెడ్ అన్నారు. ఇట్లా గిట్లా బతుకురమ్మా మీకు ఇది ఇస్తామని మో పిల్లలకు చెప్పపోయారు, ఆడపిల్లలకు చెప్పపోయారు. మరి గిట్లా చేస్తారు చూడు సార్. ఆడికెళ్ళి ఆడ ఊళ్ళు అడిగితే ఊళ్ళు చెప్పినాము. ఆడ కొత్తిళ్ళ కాడ ఆడికెళ్ళి రానిపోతే రింగ్ రోడ్ పట్టి చెట్లకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు దొంగతనంగా వచ్చినాం చూడు సార్. ఊర్లో రానిస్తలేరు, బండ్ల ముందర కూర్చొని ఇస్తలేరు. బండి ఎక్కిస్తాం మిమ్మల్ని అంటేనే ఇట్లా వచ్చినాం. మళ్ళీ వీడికి ఇటు రావద్దు అంటూ ఎక్కడ వాళ్ళని అక్కడ కట్ బంద్ చేసేసారు చూడు సార్. మీది గవర్నమెంట్ పొలం అయినా సరే మరి మేము మనుషులం ఇన్ని రోజుల సంది రైతులం దీని మీద ఉన్నప్పుడు మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదా. మెట్రో పోతే తీసుకో కానీ మాకేదో ఇది ఏరే భూమి అన్న ఇది పరిహారం అమ్మ. మీ బతుకులు, మీ పిల్లలు, మీ జిల్లాలని మా కుటుంబం చూసి మా భూములు చూసి మేము ఆడనే బాయికాడ గుడిచెలు ఇండ్లు ప్లాట్లు కట్టుకొని మేము ఆడనే చేసుకుంటూ ఆడనే పని చేసుకుంటూ ఉంటాము. అంతటా ఈ ఊళ్ళో మీరు ఇట్లా చూసి కూడా ఈ TV 9 వాళ్ళు పోయి చూసి కూడా చెప్పు. మేము వర్ణాలు వేసుకున్నాము. ఇప్పుడు పువ్వులు మాకు 5 గంటలకు ఇంటికి కోసం మళ్ళా గంట సేపు వండుకొని మళ్ళీ పోతస్థానం కలుపు తీసుకుంటాం, మంతులు కొట్టుకుంటాం సార్. మేము కష్టపడి మేము బతుకుతున్నాం సార్. మేము 1 రూపాయి కూలికోం సార్. మేము ఎక్కడ మా పిల్లలకు చూసుకొని అదే పంట పొలంలో ఇంత ఉన్న పొలంలోనే మాకున్నది అద్దె రాది గుంజుకుంటే మేము ఏం చేయాలి సార్. వేరే కాడ ఏదో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారట. ఆ వేరే కాడ ప్లాట్లు ఉంటే మేము ఏం చేస్తాం సార్. ప్లాట్లకు అందులో గులాబీ పూలు పండుతుందా, మాకు బియ్యం వస్తుందా, మాకు కూరగాయలు వండుతుందా? ఆ పిల్లాట్లకు ఏం చేయాలి సార్? ఇల్లు కట్టుకొని ఉంటామేమో ఎట్లా బతుకుతాం సార్? మేము మా కష్టం కష్టం చేసుకొని బతుకుతాం. ఎంతమంది కష్టం పిల్లలకు 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఎట్లా నడుపుతాం సార్? ఒక్కరు కష్టం చేసి ఎట్లా నడుపుతాం సార్? మా భూమి మాకు ఇస్తే మేము ఆ భూమిలోనే బతుకుతాం సార్, లేకుంటే మేము చేస్తాం సార్. మేము భూమి మీ ఇయ్యమంటే బాగా మొత్తం మీ ఊర్లోకి ఎప్పుడైనా చూసినా ఇట్లా పోలీసులు ఎప్పుడు చూడలేం సార్. మేము ఎప్పుడు చూడలేం. ఇంటికి వెళ్ళి పొద్దుగా రాత్రి పగలు ఇక్కడనే ఉంటున్నాం సార్. రాత్రి నుంచి ఉన్నాం సార్. 4 గంటలకు 12 గంటల పూలు తెంపనికి పోయినాం. 4 గంటలకు వస్తే అప్పటి నుంచి పోలీసు వాళ్ళు సార్ ఇంటికి పోదామంటే పోనిస్తలేరు సార్. చిన్న చిన్న పిల్లలకు అన్నం ఇక్కడ వచ్చినాం కదా ఈడికెళ్ళి ఇంటికి పోనిస్తలేరు సార్. పేషెంట్లు ఉన్నారు, బాలెంతలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ గిట్ట తిండి లేదు సార్ ఇప్పుడు దాకా. మాకన్నా ఇంకా ఈడ నీళ్ళైనా వేసిరు కానీ పిల్లలకు ఆయింతలేదు సార్. ఇంట్లో పిల్లలకు చిన్న చిన్న పిల్లలు మొత్తం అంతా కూడా మీ భూములకు అంతా కూడా రేపటి నుంచి వాళ్ళు పోద్దట కదా. మీరంతా పోకుంటే ఏం చేస్తాం? చేస్తాం సార్. పోకుంటే చేస్తాం, పోనీయకుంటే చేస్తాం. మాకు న్యాయం జరిగితే సరిపోయి, లేకుంటే చేస్తాం సార్. ఇన్నే చేస్తాం అందరం. మీరక్క మీదే ఊరు? మాది ఈ ఊరే అన్న, ఈ ఊరే. ఈ ఊరే 1 ఎకరం ఉంది. 20 ఏళ్ళ సంది మరి రేవంత్ రెడ్డి ఈయనని ప్రకాష్ గౌడ్ని గెలిపిస్తున్నాం మేము. గెలిపించినప్పుడు మరి ఇప్పుడు 9 రోజుల నుంచి నిరసన చేసినప్పుడు ఒక్కసారి అన్న వచ్చి ఇది పరిష్కారం అని మాతోటి మాట్లాడాలి కదా రైతులతోటి. ఎందుకు వస్తలేడు ప్రకాష్ గౌడ్? ప్రకాష్ గౌడ్ రావాలి. మరి రేవంత్ రెడ్డి మరి ఉన్నోళ్ళకు రైతులకు న్యాయం చేస్తాడా? మరి ఇట్లా రైతుల దగ్గర అందరి దగ్గర ఇట్లే గుంజుకుంటాడా పొలాలు? రైతు ప్రభుత్వం అంటాడు కదా. రైతు ప్రభుత్వం అన్నప్పుడు రైతులకు గుంజుకొని వేరే వాళ్ళకన్నా గుంజుకొని రైతులకు ఇవ్వాలి కానీ నువ్వు రైతులతో ఎట్లా గుంజుకుంటావు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు మీరు, మరి ఇవ్వాలి కదా మాకు ఏదన్నా. ఏది ఇవ్వండి మీరు ఎట్లా సార్ గవర్నమెంట్? అవి ఇవ్వాలి కదా నోటీసులు. 3 సార్లు అన్న నోటీసులు ఇచ్చి రావాలి కదా మీరు. మేము 70 ఏళ్ళ సంది ఇదే పంట మీద ఆధారపడి బతుకుతున్నాం. 1 ఎకరంలో మేము చేసుకొని బతుకుతున్నాం. మీరు ఇప్పుడు గుంజుకుంటాం మేము ఎక్కడ పోవాలి? సీఎం కానీ ప్రకాష్ గౌడ్ కానీ మేము చేసేటివన్నీ చూసన్నా దిగి రావాలి. ప్రకాష్ గౌడ్ రావాలి. నువ్వు 20 ఏళ్ళ సంది ఓటేసి గెలిపిస్తున్నాం. మేము ఎందుకు గెలిపించినాం నిన్ను? నువ్వు రావాలి. ఎందుకు రావు? నీకు ముఖం లేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలేకుంటే ఎందుకు పార్టీ మారినావు? మరి 1 సెంటు భూమి పోదని చెప్పిండు మాకు. ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడు మీ పాస్బుక్లు ఇవ్వకుంటే నేను ఇప్పియకుంటే మీ చెప్పులు నాకు మేడకేసి కొట్టుండే అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది సార్ చెప్పులు? చెప్పులు ఏం కొట్టాం మేము? చెప్పులతోటి ఏమో కాలు మోస్తాం సార్. మా భూమి మాకు ఇచ్చి పెడితే చాలు. మేము బతుకుతారు మా బతుకుతారు మాకు చేస్తే చాలు. 20 ఏళ్ళ సంది ఓటేసి గెలిపిస్తున్నాడు. పాస్బుక్లు లేని వాళ్ళకి ఇస్తాడు. మరి మొన్నటి దాకా వార్తల్లో ఏం చెప్పిండు? లంబడోళ్ళకి న్యాయం చేస్తా నేను,
వాళ్ళకి అన్యాయం చేయను, వాళ్ళకి ఎక్కడ పోనీయను, ఉన్న జాగాలనే ఉండేనిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేం చేస్తుండు? మాకే వెళ్ళగొడుతుండు. ఉన్న వాళ్ళకి ఇస్తుండు పాస్బుక్లు ఊరోళ్ళకు. మీరే కబ్జాలు పెట్టుకున్నారట కదా ఈ భూములు. ఇక కబ్జాలైనా ముత్తాతల నుంచి కబ్జాలనే ఉన్నారు. ముత్తాతల నుంచి కబ్జాలు కాడికి గవర్నమెంటే పట్టా చేసి ఇచ్చింది. మొన్న ఇప్పుడు నువ్వు వచ్చి తీసుకుంటున్నావు భూమి. ఇంతకు ముందేమో ఇప్పుడేమో కాపోళ్ళకి ఇస్తావు, గౌడ్సోళ్ళకి ఇస్తావు, లంబడోళ్ళకు మాదిలకు ఎందుకు ఇవ్వు? వేరే ప్లాట్ ఇస్తాడు ఈ భూమి ఆడాయం ఖరీదు ఉంది. ఆ గవర్నమెంట్ లో అక్కడ ఇల్లు కట్టనియదు గవర్నమెంట్. ఆ గుట్టలు అక్కడ ఇస్తా అంటుండే. ఏడా బతకలే ఈడ మాకు చెప్పలే, ఎవరికి చెప్పినా తెలియదు. ఎట్లా మరి ఆ భూములు పోతే ఏంది మీ పరిస్థితి? మీ బతకలేదు పరిస్థితి బతుకుతారు, ఇంకేమీ లేదు మాకు. ఇదే పరిస్థితి. ఈడ కూర్చోవాలి, టెంట్ కింద కూర్చోవాలి, సాయంత్రం ఇంట్లో పోయి పండుకోవాలి. ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావు ఇక్కడ? పొద్దున 4 గంటలకు వచ్చినాం. తిన్నావా మరి ఏమన్నా? ఏమీ లేదు మాకు, తిండి లేదు, తిప్పలేదు. మరి ఇంటికి పోలే? పోనిస్తలేరు, గుంజుకొస్తారు, పోతే గుంజుకొస్తారు పోలీసులు. ఇప్పటికి ఎవరు పోతురా వాళ్ళకి కొడుతుర్రు. హాస్పిటల్లో ఒక ఆయన ఉండు, ఒక 10 మంది ఆడవాళ్ళకి పట్టుకుపోయి వేసిర్రు, అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడేమో 5 మంది మగ పిల్లలు. చూసినావు ఎట్లా? ఎప్పుడైనా ఇట్లాంటి అరాచకాలు ఎప్పుడైనా చూసినావు? ఎంతమంది పోలీసు మీ ఊర్లో, మీ తాండలో? ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎప్పుడు చూడలే. ఏమో జరుగుతుందంటే టీవీలో చూస్తుంటాం కానీ ఇప్పుడు మాకు జరుగుతుంది. ఇప్పుడు మాకు జరుగుతుంది. ఎట్లా మరి మిమ్మల్ని ఇక్కడ నుంచి భూములు తీసుకొని గుంజుకొని వెళ్ళగొడితే ఏంది? మా పరిస్థితి ఇక ఇదే పరిస్థితి. మాకు సావడం తప్ప ఏమీ లేదు, మాకు ఆధారం. సావడం తప్ప ఏమీ లేదు ఆధారం. పిల్లలు చదువుకున్నారు, జాబులు ఇవ్వలేడు. మా పిల్లలు ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. మా బిడ్డ పెళ్లికి ఉంది. మా బిడ్డకి ఏం చేసి పెళ్లి చేయాలి మేము? ఆధారం లేదు, ఏం లేదు. ఉన్న భూమి తీసుకుంటుర్రు. ఆమెకి ఏం చేసి పెళ్లి? లక్షలు అడుగుతురు, కోట్లు అడుగుతురు కట్నము. ఏం చేసి పెళ్లి చేయాలి మేము? ఇప్పుడు ఏడబోయి కూలి చేయాలి. ఇట్లకెళ్ళి అయితే ఏడ రానియరు. ఎన్ని రోజులు కూలి చేస్తే పిల్లల పెళ్లిళ్ళు చేస్తామన్నా? ఎడ్యుకేషన్ కైనా ఈ రోజుల్లో ఎంత అవుతుంది? లక్షలు వేసినా ఏ సీట్లు దొరకట్లేదు మనకు బయట పోతే. అలాంటిది ఎక్కడ పోయి కూలి చేస్తే మా పిల్లల భవిష్యత్తు నిలబెట్టగలుగుతాం మేము? అందుకే మాకు బీటెక్ చేసిండు, జాబ్ గిట్ట లేదు మాకు. బీటెక్ చేసిండు, మా కొడుకు జాబ్ గిట్ట ఇవ్వలేడు. తిరుగుతుండ్రు, వ్యవసాయం చేసుకుంటుండ్రు మా కొడుకు. జాబ్ రాంది ఏం చేస్తారు మరి? పిల్లలు వ్యవసాయం చేసుకుంటారు, పూలు తెంపుకొని అమ్ముకొస్తారు. అంతా పూలే పంటనే, వేరే పంట. కూరగాయలు వేస్తారు, పూల పంట. కూరగాయలు, పూల పంట. దీని మీదనే మా బతుకంతా. ఇక ఏ ఆధారం లేదు. ఆయన గిట్ట నేను భూమి తీసుకుంటున్నా మీ దగ్గరికి వెళ్ళి అని వచ్చి మాట్లాడలేక, మాకేదో నాకు నోటీస్ ఇవ్వలేక ఏది ఇవ్వలేడు. ఒక్కసారి గిట్ట రాలేడు మా దిక్కు. కూర్చున్నప్పుడు ఒక్కసారి 9 రోజుల నుంచి మేము ఇక్కడ వచ్చి టెంట్ వేసుకొని కూర్చున్నాం. అప్పటి నుంచి ఒక్క రోజైనా ఏ అధికారి అయినా వచ్చి మరి ఇది ఉంది ఇది ఉంది పరిష్కారం, దీనికి ఎట్లా సొల్యూషన్, ఇంత ఇస్తాను ఇంత ఇయ్యను, ఏది ఉందా లేదా అనే మాట గిట్టంగా మాకే హామీ ఇవ్వట్లే. ఒకసారి కనబడుతుంది కదా, చంటి బాబు నాకు ఎత్తుకొని వాళ్ళకు కూడా లోపలికి పోయి తినడానికి కూడా పంపించట్లేదు. ఒకసారి కూర్చోండి. మీ బాబా? మా బాబా అండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఏంది మరి చిన్న బాబు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నావు కదా? మా భూముల కోసం సార్, మా పొలాలు పోతున్నాయి. పోతున్నాయా? మా పొలాలు పోతున్నాయి. ఇంటి నుంచి బయటికి రానిస్తలేరు. ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రానిస్తలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోనిస్తలేరు. మధ్యలోకి అయినా వస్తుంటే మా వాళ్ళని అందరూ తీసుకొని పోలీస్ స్టేషన్ వేస్తున్నారు. ఎంత ఉన్నది మీ భూమి? ఎంత ఉన్నది? 3 ఎకరాలు ఉంటాయి. సో మొత్తమే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మీ భూమి అంతా కూడా పోతుందని చెప్పేసి అంటున్నారు. ఫెన్సింగ్ వేస్తున్నారు. మొత్తమే తీసుకుంటారు అంటే ఎట్లా తీసుకుంటారు సార్? మాకేం ఆధారం లేదు. మా పిల్లలకి ఇంత చిన్నగా ఉన్నారు. ఇది వరకు ఒక్కరు లేరు. ఎట్లా మరి బతుకులు అంది చిన్న పిల్లలు కదా మా బాధ. మీ సార్ ఏడు? మీ ఆయన? మా ఆయన ఇక్కడే ఉన్నాడా? చూసిన పోలీసులు ఇంతమంది వచ్చింది మీ ఊరికి, చాలా మందిని అరెస్ట్ చేసిండు. అవును, మిమ్మల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు చేశారు సార్? ఎక్కువ ఎవరు మాట్లాడితే వాళ్ళని చేస్తున్నారు. ఒక ఆయనకైతే హార్ట్ అటాక్ వచ్చిండు, హాస్పిటల్లో ఉన్నారు. మరి ఇంటికి పోనీయట్లేదా? పోనీయట్లేరు, ఇంటికి పోనీయట్లేరు. అక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ పోనీయట్లేరు. చిన్న బాబు కదా, ఇంటికాడ పడుకోవడం పోనీయట్లేదు సార్. ఇదే మా పరిస్థితి. అంతే, కూర్చోమని చెప్పేసి అంటున్నారు. పోనీయట్లేరు. ఏమైనా అక్కడ నుంచి ఇక్కడ రావాలన్నా, ఎటు నుంచి పోవాలన్నా ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు. ఇంకేమైనా చెప్తామమ్మా మీరు? ఏం చెప్పాలన్నా, మాకు ఆధార్ కార్డు ఇక్కడ కూర్చుంటే ఆధార్ కార్డు అడుగుతాము, మేము ఇంతమంది వస్తున్నాము అని ముందే మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా? మేము ఆధార్ కార్డు పట్టుకొని ఇక్కడ వచ్చి మేము పోనీకి రానికి ఆధార్ కార్డు చూపించుకుంటా
మాకు చెప్పాలి కదన్నా 9 రోజుల నుంచి ఉన్నప్పుడు మరి ఇది మేము తీసేస్తున్నామమ్మా మాకు కావాలి ఇది వస్తుంది మెట్రో స్టేషన్ పడుతుంది ఇది పడుతుంది మరి ఏమంటారు అని ఏదో ఒకటి ఈడొచ్చి మాట్లాడుకొని తేల్చుకొని కదా మీరు దిగాల్సింది మాకు ఏది చెప్పకుండా మాకు ఏ హామీ ఇవ్వకుండా మీరు చెప్పకుండానే అది దొంగలు వచ్చి దోచుకుపోతారు చూడు అట్లా మమ్మల్ని గుంపు ఊడేసి మీ పని చేసేస్తే మాకు న్యాయం ఎట్లా జరగాలి మేము ఎక్కడ వెళ్ళి న్యాయం తెలుసుకోవాలి ఓట్లప్పుడు అయితే మా దగ్గర మీరు వచ్చి హామీ ఇచ్చిర్రు అప్పుడైతే పట్ట పాస్బుక్లు ఇస్తామని చెప్పి ఓట్లప్పుడు ఇప్పుడైతే మా దగ్గర మేము అవసరం లేదా ఈ నాయకులకు మేము ఇప్పుడైతే అవసరం లేదా అప్పుడైతే అవసరం పడిన ఓట్లు వేయడానికి ఇప్పుడు మాత్రం మాకు సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేదా మేము 9 రోజుల నుంచి ఇక్కడ వస్తున్నాం పోతున్నాం మరి ఎందుకు వస్తురు ఎందుకు ఇట్లా కూర్చురు ఏంది పరిస్థితి అని తెలుసుకోవడం వాళ్ళకి తెలియదా వదులుకోవాలంటే మా ప్రాణాలు కూడా వదులుకోవాలన్నా మేము బతకడమే దాని మీద మేము మా ఆధారమే అది ఇంకా మేము ఉండేం చేస్తాం చెప్పు ఈ రోడ్ల మీద కూర్చోవడం తప్ప ఇంకా చేసేది ఏముండదు మాకు పిల్లలు చదువుకున్న వాళ్ళకి జాబులు ఇచ్చినావు అంటే అదొక న్యాయం జాబులు ఉన్నాయి బతకొచ్చు ఎట్లా అనుకోవచ్చు జాబులు గిట్ట లేవు పిల్లలకి ఏం చేసుకొని బతకాలి మేము ఎట్లా బతకాలి మరి ఉన్న భూమి నువ్వు లాక్కుంటివి మరి ఎట్లా బతకాలి ఇప్పుడు మేము రైతులము ఆధారం గిట్ట గుంజుకుంటువి ఎట్లా ఏం చేసుకొని బతకాలి మేము పిల్లలకు జాబులు లేవు మేము కూరగాయలు వేసుకున్నది ఇప్పుడేమో కబ్జా చేసిర్రు ఎట్లా బతకాలి మేము సావడం ఒక్కటే మార్గం మాకు ఇప్పుడు లాస్ట్ తినలేమన్నా ఆయన మాకు న్యాయం చేయాలి పొద్దున్న నుంచి కాదు 9 రోజుల నుంచి ఆయన ఒక్కసారన్నా రావాలేగా మాకు చాలా ఏం లేదు మాకు ఎకరాలు 2 ఎకరాలు ఉన్నలో మేము ఉన్నాం అందరం మొత్తం తీసుకుంటే మేము ఎట్లా బతకాలి మాకు చిన్న చిన్న పిల్లలు పెళ్ళిళ్ళకు ఏ దానికి వేసుకున్నా ఏం లేదు మాకు ఆధారం దాని మీద ఆధారం ఏం లేదన్న మాకు చేసుకునేందుకు మా మగపిల్లలు ఇంకా ఎక్కడ ఓరు పూలు తెంపుతాము నైట్ 12 గంటలకు పోతాం పామనక పుట్టనక ఏదనక 12 గంటలకు పోతాం మేము 4 గంటల వరకు వస్తాం అన్న 4 గంటల వరకు వస్తాం 12 గంటలకు పోయి 4 గంటలకు వస్తాం 4 గంటలకు వచ్చి మళ్ళీ నైట్ 12 గంటలకు పోయి వస్తాం మేము పూలు తెంపుకొని మళ్ళీ మార్కెట్కి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకోవాలంటే ఏం చేసుకుంటామన్నా మేము మళ్ళీ వచ్చి కలుపు తీసుకో ఒక మాట 1 గంట సేపు వండుకుంటాం మళ్ళీ వేస్తాం మస్తు ఇబ్బంది ఉందన్న మాకు మా పొలాలు అయినా సరే మాకు కావాలి మాకు ఇవ్వాలి మరి పట్టున్నా సరే ఏమనంటే పట్టలేదని చెప్పి మొత్తం ఇట్లా చేసి మాకు నోటీస్ ఇవ్వాలి ఏది ఇలా ఒక పేపర్ ఇప్పుడు మీరు వచ్చినట్టు ఈ పేపర్ తీసుకొని వచ్చారు మేము ఏం తీసుకొని అన్న మాకు మస్తు ఇబ్బంది ఉందన్న మాకు చిన్న చిన్న పిల్లలు మేము ఎంత రోడ్డున పడాల్సిందేనా మేము ఒక మా పిల్లల బయటకు వచ్చి చేసుకోము పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నాం ఇవన్నీ పోనిస్తలే అక్కడ వాళ్ళు ఇక్కడ రానిస్తలే ఇక్కడ అక్కడ పోనిస్తలేరు ఒక పేపర్ లేదు నోటీస్ లేదు ఏం లేదు ఎమ్మెల్యే వస్తాడని చెప్పారు సరే ఎమ్మెల్యే వస్తాడని ఇన్నే కూర్చున్నాం నైట్ నుంచి కూర్చున్నాం నైట్ 12 o'clockకి పూలకు పోయినాం 4 గంటలకు వచ్చినాం 4 గంటలకు వచ్చి ఇట్లా కూర్చొని 4 గంటల నుంచి ఒకటేమో డిషిమ్లో నిండా వస్తారు పోలీసు వాళ్ళు మేము టెర్రరిస్టులమా ఇంతమంది రానికే ఏంది మా అధికారం ఏంది మాకు న్యాయం జరగాలి భూమి అని ఇవ్వండి ఇంతకు మా భూమి ఏమన్నది కావాలి మాకు అంతకుమించి ఏం లేదు లేకుంటే ఈయన అందరం చచ్చిపోతాం అంతకుమించి ఏం లేదు మాకు బయట ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని అరెస్ట్ చేసిల్లట ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీకోసం వచ్చి అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అందరూ కూడా అని చెప్పేసి వాళ్ళందరూ వెయిట్ చేస్తాం ఇప్పుడు మేము అంటే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి డిసిమ్లు వేసుకోవాలి నువ్వు కరెక్టున్నారు అక్కడ నుంచి ఎవరిని ఇస్తలే మమ్మల్ని ఎవరిని లేచినా ఇక్కడ రమ్మంటారు పిలుచుకుంటారు జీప్లు వేసుకుంటారు పోతురు ఇది ఏంటిది మేము టెర్రరిస్టులమా అట్లా గుంజుకొని తోలుకొని పోనీకే ఈ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది రైతు ప్రభుత్వం మేము రైతులు బాగా చేస్తున్నామని అంటుంది లేదు ఇది రైతు ప్రభుత్వం కాదు దొంగల ప్రభుత్వం ఇది దొంగల ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు రైతు ప్రభుత్వం అయితే రైతుకి ఎందుకు ద్రోహం చేస్తారు రైతు భూమి ఎందుకు గుంజుకుంటాడు అదే వచ్చి మాట్లాడాలి మాతోని ఎందుకు మాట్లాడతలే ఎవరు వస్తలేరు ఎంఆర్ఓ డిఈఓ ఎవరు వస్తలేరు కలెక్టర్ ఖాళీ బీజేపీ వాళ్ళు మాత్రమే మాకు సపోర్ట్కి ఇక్కడ ఉన్నారు అంతకుమించి ఎవరు లేదు పొద్దున్న కార్తిక్ రెడ్డి ఉండే ఆయన తీసుకోవాలి ఆయన వేసిరు ఇప్పుడు ఏంది మాకు న్యాయం ఏముంది ఎవరు పెద్దలు మాట్లాడితే వాళ్ళని తీసుకోవద్దు వేస్తారు వీళ్ళు బయటకు పోతే వీళ్ళని వేస్తే పోతారు వీళ్ళు మాకు సపోర్ట్కి ఇక్కడ కూర్చురు మాకు ఇప్పుడు న్యాయం ఏముంది మాకేం లేదు భూమి ఇస్తారా లేకుంటే మా శవాలని చూస్తారా అంతకుమించి ఏం లేదు బాదురుగూడెం ఇక్కడ మొత్తం అందరం చచ్చిపోతాం మాకున్నది అదొక్కటే ఊరి మీద మా మగపిల్లలు మా అందరు భూములు చేసుకునే ఉన్నాం మాకు వేరే జాబులు ఏం లేవు పువ్వులు తెంపుకుంటాం పోతాం అమ్ముకొని వస్తాం ఉంటాం అంతకుమించి ఏం లేదు మాకు మాత్రం మా భూమి మాకు కావాలి అంతే లేవాం ఇక్కడ నుంచి లేవా మా భూమి మాకు కావాలి అందుకే మేము ఎక్కడ లేసాలం ఈయన ఉంటున్నాం మీరు ఏమన్నా వేసుకోండి చచ్చిపోతాం లేకపోతే పిత్రాలు బండ్లకి వెళ్ళి పీకన్నా చచ్చిపోతాం ఈయన చచ్చిపోతాం ఖచ్చితంగా అది
ఇయ్య ఆవేశం కాదు, మా బతుకు పోయినాక మేము ఏం చేయాలి? మేము చదువుకోవాలి. ఈ ఊరికి ఇచ్చిన వాళ్ళకి ఇట్లా చదువుకున్న వాళ్ళని ఇవ్వలే, ఎందుకంటే పని ఉంది బాయికాడ వేయాలని కష్టం చేసాలని తెచ్చుకురు. మరి ఆయనకి ఎట్లా తెలివి ఉండాలి కదా, బతుకుతాళ్ళు అంటే అని ఆడ తింటాడు, అన్నం తింటాడు, గడ్డి తింటున్నాడు, బాడక ఎవడు వాళ్ళు ఇచ్చింది తింటున్నాడు. సో ఈ మహిళలకు వాస్తవం కూడా ఆవేదన కూడా అర్థం ఉన్నది, ఎందుకంటే వాళ్ళ భూములు పోయినప్పుడు ఎవరికైనా మహిళలకు ఆ విధమైనటువంటి ఆవేదన ఉంటుంది. సో ఇంకా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నమే కదా తినేది, అన్నమే అన్నం ఇది ఇంట్లో అంతనే కదా మనం తినేది, ఎట్లా వస్తుంది మనకి అనే ఆలోచన ఉండాలి కంచమన్నా. ఆడుకో కొడుకో బిడ్డినాడు, ఆయనకే సంపాదించి ఉంటాయి, ఇతరులకు 4 ఉన్నారు, వాళ్ళకేం సంపాదించుకోవాలి మేము? ఆయన సంపాదించి మటలేమో కష్టం చేసి కొన్ని సంపాదిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మా పిల్లలు పెళ్ళిళ్ళు కాలే చిన్న ఉన్నారు అని చెప్పినాము. మీరు మాట్లాడరు తల్లి, మీరు మాట్లాడక్క, మాట్లాడు, పర్లేదు. ఇంకెవరు ఉన్నారా? అదా అటుపా, ఒకసారి అటుపా. సో ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే చాలామంది రావడం జరిగింది, గ్రామస్తులు మొత్తం అంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనం ఇంతకుముందు వచ్చినప్పుడు చూసినాం, మొత్తం పూల తోటలు కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొన్ని కాయగూరల తోటలు కూడా ఉన్నాయి. వీటి మీద వాళ్ళంతా కూడా మీరు మాట్లాడతారా తల్లి? మీరు చిన్న చిన్న పిల్లలు ఇష్టం పాలజీకే పిల్లలు ఇష్టపడి పూలు తెంపబోతాం 10 గంటలకు 5 గంటలకు నైట్ 1 గంటలకు పోతామన్నా మాకు భూమి పిల్లాట వద్దు, ఏదొద్దు, మా భూమి మాకే కావాలి. ఆయన పిల్లాట వద్దు, ఆయనకి ఏం వద్దు, మా భూమి మాకే కావాలి. మేము కష్టం చేసుకొని బతుకుతాం, రాత్రి తెల్లం దాకా పొద్దున్న దాకా కూలి చేస్తాం, కష్టం చేస్తాము, కానీ మాకు ఆయన భూమి అది పిల్లాట వద్దు, ఏదొద్దు. మీరు అంటే ఇవన్నీ కూడా కబ్జాలు చేసుకుని మీరు పంట పండించేటువంటి భూములు అంట. అవును మరి కూలి చేసుకొని బతుకుతున్నాం మరి మేము. ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు. గవర్నమెంట్ ఏడా ఉంది? పట్ట పొలం ఉంది, ఇది గవర్నమెంట్ మా తన పాస్బుక్ చూపెట్టాలా? మామ ముత్తాత ఉన్నాడు పొడిచి 4 పిల్లలు అయిపోయారు. భూమి అప్పటి నుంచి ఎవరు కదిలియలే, ముత్తాత ఎప్పటి నుంచి ఎవరు కదిలియలే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి భూములకు ఇళ్ళకి తలిగిండు. మాకేం న్యాయం వద్దు. గవర్నమెంట్ దాన్ని ఇప్పుడు అంటుండు, మరి అప్పుడప్పుడు ఎందుకు అన్నాడు? పాస్బుక్లు ఇస్తా, మీకు ఇది ఇస్తా, ఎందుకన్నారు? ఇప్పుడు అంటలేరు వాళ్ళు. పాస్బుక్ ఒట్టు తిన్నాడు, పాస్బుక్లు ఇస్తా అని ఒట్టు తిన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎట్లా అంటాడు? అదే మాట ముంగట వచ్చి మాట్లాడాలి కదా, ఆ రోజే చెప్పేది ఉండే కదా, ఇది గవర్నమెంట్ పొలం, నేను ఇయ్యను, నేను ఓట్లకు రానని అప్పుడే చెప్పేది ఉండే కదా. నేను పాస్బుక్లు ఇస్తా, ఓట్లు వేయండి అని ఊరు గల్లి తిరిగిండు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేడు చెప్పు? ఇప్పుడు ఎందుకు వస్తలేడు? ఇప్పుడు ఆయన బొందాకేసుకుంటాడు అట్లా తీసుకుపోయి. మరి మేము ఎక్కడ చవాలి? పిల్లలను తీసుకొని రాత్రి పగలు పూలు తెంపుతాం. ఇక మా చేతులు చూడు, 1 గంటలకు పోతాము, 5 గంటల దాకా పూలు తెంపుతాం, కింద పిల్లలను ఇసిపెట్టి. మరి మేము ఏడా పోయి బతకాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు సైతం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా స్కూల్కి పోలే ఎలా కూర్చో పోలే, స్కూల్కి పోలే ఇలా బస్ రాలేదు ఎలా? స్కూల్ బస్ వచ్చిందా? ఎందుకు పోలే మరి ఎలా నువ్వు? బస్ రానియలేదా? ఎవరు రానియలేదు బస్సు? పోలీసు రానిస్తారు బస్సులు కూడా, అందుకే పోలే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th. మీ అమ్మకి ఇట్లా చెప్పింది ఏమన్నా? మన భూములు అట్ట పోతున్నాయట, పోలీసు వాళ్ళు అందరూ వచ్చినా మీ నాన్న మీ అమ్మ చెప్తారా? ఏంటంటే ఇది నీకు తెలుసా ఏమన్నా? ఇది ఎందుకోసం వీళ్ళు అంతా కూర్చున్నారు ఇక్కడ? నీకు తెలుసా ఇదంతా కూడా? ఏమని చెప్పింది మీ అమ్మ నాన్న? దీని గురించి మన భూములు పోతున్నాయని చెప్పేసి ఏమన్నా చెప్పిందా? ఏం పని చేస్తుంది మీ అమ్మ నాన్న? మీ అమ్మ నాన్న మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది, మా డాడీ షాప్లో పనిపోతారా? ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం కూడా చేద్దాం. సో లోపల పాపం వీళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఇట్లా ఉన్నారు. ఏం పేరు తల్లి మీ పేరు? నా పేరు లావణ్య. చెప్పండి పర్లేదు. ఎంత ఉన్నది మీకు భూమి? ఉంది 2 ఎకరాలు. 2 ఎకరాలు ఏంది? 2 ఎకరాలు ఉంది. మేము ఇద్దరం అన్నదమ్ములం. మరి ఉన్న భూమి తీసుకుంటారు. మా పిల్లలు 4 పిల్లలు, మా వాడికి 3, నాకు 4. మరి వాళ్ళు చిన్న ఊరు, మేము ఎట్లా చేసి నడపాలి, ఏం చేసి నడపాలి? తెలంగాణ పువ్వులు ఇంత ఎవరిసైనా అది చేసుకొని బతుకుతాము. మేము ఏం చేసి నడపాలి? ఆయన కాగితం, ఆయన భూమి, ఆయన కష్టం చేసి ఇచ్చిన ఏమన్నా మాకు? ఆయన భూమి కాదు, కష్టం చేసి ఇవ్వలేదు. మరి మేము తీసుకుంటున్నామని ఒక కాగితం అని ఇవ్వాలి, ఏదన్నా ఇవ్వాలి కదా. ఏది లేకుండా చక్కగా వచ్చి పోలీసు వాళ్ళని పెడితే మేము సావాలన్నా బతకాలన్నా? మరి మా ఇయ్యాల మా ఇంట్లో మంచిగా వచ్చిందని ఆకిలుకలే పొరకతో ఆకిలుకలే మా పిల్లలు కొండి పెట్టలే. మా మొగలు నీడికి వస్తే నడమంగా అట్లకెళ్ళి బావులకు దొంగతనంగా దాకొని వస్తే అట్లకెళ్ళి గిట్ట పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. మా యారన్న ఇద్దరిని నందుగా పిఎస్లు వేసిర్రు. ఇప్పుడు ఇట్లా దొంగతనంగా దాకొని వస్తారు, నందుగా
పిఎస్లో గొల్లలు 4-5 మంది, మా యారాళ్ళు ఇప్పుడు 10 మంది ఉన్నారు అడవిళ్ళు పిఎస్లో. మరి ఎందు గురించి మేము మాత్రం దొంగతనం చేసినామా, మా ఇంట్లో దొంగతనం చేసినామా, లేకపోతే ఏదో ఒకటి ముఖానికి వచ్చి మాట్లాడాలి కదా ఎవరమైనా కానీ. మరి అంత దారిద్ర్యం ఎందుకు ఈ ఊరికి? ఈ ఊర్లో ఇష్టం లేదా? ఈ ఊళ్ళో మనుషులు లేరా? ఆడ అయ్యమ్మ కుట్టలేదా? అయ్యమ్మ కుట్టినాడు అయితే ముఖానికి వచ్చి చెప్పాలన్న ఎవరైనా కానీ. అంతేనా? ఆయన అంటాడు కదా రేవంత్ రెడ్డి రైతులు మంచిగా చేస్తున్నాడు. ఆడు రైతులు గుంజుకొని వచ్చిండు, రైతులకు ఎన్నిక రాలే. రైతులు ఎట్లయితే వాళ్ళవాడి గుంజుకుందామని వచ్చిందే అందుకు, ఇంకేంటి కాలేదు. ఏ ఊరు ఇట్లా వేసాడు చూడు, ఇట్లా వేసాడు కన్ఫామ్ ఇదే అయినా వస్తాడు కానీ బతకడాడు. ఇట్లా చేసినాక మళ్ళీ నేనే 2 సార్లు ముఖ్యమంత్రి అయితే అంటాను కదా. కాదనా ఆయన గిట్ల దుమ్ములాక గిటం కాడాడు ముఖ్యమంత్రి. కాడు వేస్ట్ ఆడు కళ్ళలో పోలేదు తింటారు కానీ కాడాడు కాడు ఖచ్చితంగా. భూములను గుంజుకుంటే మరి మీ బతుకులు ఏంది, మీరు ఏం పని చేయాలి? అదే బతుకుల గురించా ఇది చేస్తున్నాము. మరి ఆయన ఎట్లా వేస్తాడో తెలియదు. ఈ భూములు వేయలేదు అనుకో మేము మీనే మందు దాకా చచ్చిపోతాం. మా ఊరు అందరము గ్యాస్ మోసుకుని అంటు పెట్టుకుంటాం అంతే, ఇంకేం లేదు. మా పిల్లలు చిన్న పిల్లలు అందరం గిట్టగా తోలుకొచ్చినాం. మార్గం లేదు. నువ్వు చెప్పినందుకే మేము కూడా ఊకున్నాము. మరి వేరే ప్రభుత్వంకి మేము ఓటేయలేదు, నీకే వేసినాము. మరి నీ మీదనే కొట్లాడుతున్నాము. 9 రోజుల నుంచి నువ్వు ఒక్కరోజు అని వచ్చి మాట్లాడాలి. సీఎం కూడా చూడాలి, ఎమ్మెల్యే కూడా చూడాలి, చూసి వచ్చి మా బతుకులైన పరిష్కారం చేయాలి. మేము ఎట్లా బతకాలి? ఉన్న పొలం గుంజుకుంటే, దూళ్ళకి నీళ్ళు దాపకుంటే కరెంటు తీసేసిర్రు. మేము ఎట్లా మేపుకోవాలి, ఎట్లా బతకాలి, ఏం దీన్ని బతకాలి? పాలు విండుకుంటే కూడా ఇంటి ఊళ్ళకి పోయి పోయనిస్తలేరు. 10 లీటర్ల పాలు ఈడొలక పోసినాం మా బలరాయి. పోలీసు వాళ్ళే వారం వస్తురు, పోనిస్తలేరు ఊళ్ళకు. మా పరిస్థితి ఇది. ఎందుకు రాడు ఎమ్మెల్యే? ఏమైనా తిన్నారా మరి? రాత్రి నుంచి ఉపాసమే మేము, రాత్రి నుంచి ఉపాసమే. 10 లీటర్ల పాలు పోలీసు వాళ్ళే వాళ్ళకి పోసిరు, ఊళ్ళో కొనిస్తలేరు. మేము ఎట్లా బతకాలి? మరి ఎమ్మెల్యేకు సీఎంకు లైన్ పోతలేదా? చూస్తలేరా? వాళ్ళు చూసి స్పందించలే కదా. వాళ్ళు స్పందించి ఎవరన్నా వచ్చి మాకు పరిష్కారం చేయాలి రైతులకు. మరి ఇంకేం చేయాలి? మేము మా భూములు ఇవ్వకపోతే మా బాదురుగూడ ప్రజలందరూ ఈయన చచ్చిపోతారు విషం దాగి. పెద్దమ్మ నువ్వు చాలా ఎంత ఉన్నది? 70 సంవత్సరాలు ఉన్నావా? 70 లేదు సార్, 65 ఉన్నావా? మొదటి నుంచి కూడా ఆ భూమి సాగు చేసుకుంటున్నా? మొదటి నుంచి మా తాతలు చేసిర్రు, మా మామలు చేసిర్రు, మేము చేసినాం ఈ భూమిని. మా పిల్లలు కూడా ఇదే చేసిర్రు. చదువులు లేవు, శాస్త్రాలు లేవు, ఇక వ్యవసాయం. మా మాలు పోతేనే పట్నంలో మస్తు మాలు, మేము కూరగాయ తీసుడు. 50-60 సంవత్సరాల కలిసి చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు భూములు తీసుకుంటారు. ఏంది మరి మీ బతుకులు? మేము చచ్చిపోతాం సార్. ఇక మాకు సావన్నా లేకుంటే భూమి అన్న అంతే. ఇక మాకు భూమి లేదు, మేము ఇంకేం చేస్తాం? మేము ఏది లేదు, ఆధారపడి భూమి మీదనే ఆధారపడి ఉన్నాం మేము. మరి ఆ పెన్షన్ గిన్షన్ పోలీసు వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారట, అంటే ఇక్కడ నుంచి తీసుకోపోతారట, అరెస్ట్ చేస్తారట కదా. మా కోడల్ని అది పిల్లగాడి ఇంటికాడ ఏడుస్తుండు, తల్లి ఏమో జైలేసిర్రు మా కోడల్ని. అవునా? పాలించటామే. ఆ పిల్లగాడి ఇంటికాడ ఏడుస్తుండు, నేను ఈడున్నా, నన్ను పోనిస్తలేరు. ఇంటికి కూడా మిమ్మల్ని అందరినీ ఎవరు కూడా ఇంటికి పోనిస్తలేరు. గాడికి పోతేనే పట్టుకుంటారు. ఆ పిల్లని జైలేసిరట. పిల్లగాడి ఇంటికాడ ఏడుస్తుండు, మరి ఏడ్చి చచ్చిపోతాడా ఏమవుతుందా నా బాధ నాకు. పిల్లగాడు ఇంత పిల్లగాడు ఎట్లా మీ బతుకులన్నీ ఎట్లా? భూములు లేక మీరు గురించే ఈ బాధగా సార్ మాకు, మా బతుకుల గురించే ఈ బాధ. మీరు దయచేసి మీరు అందరు పెద్ద మనసు చేసుకొని మా బతుకులలో నిప్పులు పోయకుర్రి, నీళ్లు పోయిర్రి. మా కన్నీళ్ళు మీకు పూజకు అవుతాయి చూడు. అంతే. ఇక మేము చేసేది ఏముంది సార్? మాకు చదువులు రావు, ఏవి రావు. బాధ అనిపించలేదు ఇంతమంది పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇక్కడ? బాధన ఏడ్చిన కంటికి నిమ్మడం లేదు. పిల్లలని జల్లం మేము భూమి పోతుంది అన్నాక ఇంకేది? కన్నతల్లి చచ్చిపోతే మొగ్గుకుంటామా సార్? కన్నతల్లే కూలిపోయింది. మనం తినేదే అదాయే. మేమన్నా చేస్తాం, మా బండ్లనన్నా కాలబెడతాం. మా భూములకు ఉంది ఇట్లా ఇంత అద్రగానగా మా భూములు గుంజుకుంటే మటుకు బండ్లను కాలబెడతాం. మేము చూస్తాం. మేము ఎందుకు చావాలా? బండ్లను కాలబెడతాం. చూస్తాం, ఇప్పటికీ చూస్తున్నాము. ఏ ఎమ్మెల్యేని రాణిస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు. ఎమ్మెల్యే వస్తలేడు, వేరే వాళ్ళని రాణిస్తలేడు. కార్తిక్ రెడ్డి వస్తే ఊర్లకెళ్ళి మలిపేసి టోల్ గేట్ కాడికెళ్ళి ఆయనని రాణిస్తలేరు. మాకు ఎవరు పరిష్కారం చెప్పనీకే ఊరు పెద్ద మనుషులను ఎవరిని రాణిస్తలేరు పెద్దలను. మా భూమి ఎక్కడ ఉంటుంది? మాకు అందరికి ఎకరా ఉంటుంది. మేము పూలే పండించుకుంటాం. మాకు పూల మీదనే ఆధారం ఉంటుంది. మేము తెలంగాణ పూలు తెంపుకుంటాం. మేము చిన్న పిల్లలను ఇంట్లో ఇరసబెట్టుకొని వచ్చి పూలు తెంపుకుంటాం, బతుకుంటాం. మేము మాకు ఉన్నదే ఆధారు. ఇంత ఆధారు గుంజుకున్నాక మేము ఎట్లా బతకాలి? మా భూములు మాకు ఇస్తే మంచిది. లేకపోతే ఆయన నువ్వు దొంగలాకొచ్చి తెలంగాణ పోలీసు వాళ్ళని పంపించినావు. నువ్వు తెల్లటెలకల్లా పోలీసు వాళ్ళని పంపించినావు. ఇప్పుడు ఎవరన్నా గట్టిగా నువ్వు ఎందుకు వేస్తారు మా భూములకు పెంచింగ్ అంటే పోతే
వాళ్ళని పట్టుకొని పోతున్నావు. ఇప్పుడు ఆడపిల్లలను పట్టుకుపోయినావు పోలీస్ స్టేషన్లో వేసినావు, మో పిల్లలను పట్టుకుపోయినావు పోలీస్ స్టేషన్లో వేసినావు. ఇప్పుడు వాళ్ళని ఎవరు తేవాలి మాకు? ఎందుకు వేసినట్టు వాళ్ళని పోలీస్ స్టేషన్? వాళ్ళు ఏం దొంగతనం చేసిర్రు? నీ ఇంటికి వచ్చిరా, నీ భూమి గుంజుకురా, నీ ఆస్తి గుంజుకురా. రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఆస్తి గుంజుకొని తిన్నామా మేము? మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అంటారు, మళ్ళీ నేను వస్తా, మళ్ళీ రైతులకు బాగా చేసిన ఇంకొస్తాడా? ఇంత చేసినాక ఇంకొస్తాడా ఆయన? సిగ్గుశరం ఏమైనా ఉంది ఆయనకి ఇంకా రానికే? మళ్ళా మాకు సిగ్గుశరాలు ఉంటే మేము ఆయన కోట వేస్తామా? మేము మాకు ఇంత అన్యాయం జరిగినాక మేము ఓటు వేస్తాం ఆయనకి? నీకు మొన్న ఎన్నికల ముందు పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు కదమ్మా. మాకు పట్టాలు ఇస్తున్నది ఇక్కడ కాదు, ఊరు దిక్కు. అది ఊరు భూముల దిక్కు. అది ఇక్కడ 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 ఇస్తానే ఇంతకు ముందు ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడు చెప్పిండు ఇక్కడ ఇస్తాని. ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయించుకుండు, ఇక్కడ ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుండు. ఇంతకు వారం రోజుల కిందనేమో ఊరు దిక్కు ఇస్తా అని చెప్పిండు. ఊరు దిక్కున్న భూములలో పెట్టుకురు. మాకేమో ఇక్కడ ఆధార్ ఉంది, మా భూములు ఇక్కడ ఉన్నాయి, ఊరు దిక్కు లేవు. ఇట పాస్బుక్లు ఇప్పిస్తా అని ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఒట్టు తిని నేను పాస్బుక్లు ఇప్పియకపోతే మీ చెప్పులు నా మెడకి వేయరంట అని ఊర్లొట్టు తిన్నాడు ప్రకాష్ గౌడ్. మరి ఇప్పుడు రావాలిగా మా ముందుకు? వస్తలేడు. వారం రోజులు అంది టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చున్నా కానీ వస్తలేడు. అక్క వాళ్ళతో మాట్లాడుతుందా? కొట్టేసినప్పుడు నీ మాట ఎక్కడ పోయింది? ఇప్పుడు నీ మాట ఎక్కడ పోయింది? నీవంతా పబ్లిక్ నువ్వు చూసేటాడావు, నువ్వే మాట కూడా పట్టుకున్నావు అంటే మేము అమ్మనాలి. ఇప్పుడు ఏమనాలే చెప్పు. పోలీసు వాళ్ళు కనబడతా ఉన్నారు, చాలా మందిని అరెస్ట్ కూడా చేసినట్టుంది మీ ఊరు. ముందు కూడా పోలీసు వాళ్ళు కొట్టి ఆయనకు దోకలేసారు, గుద్ది దోకలేకేసారు ఒక ఆయనకు. అట్లా ఉన్నట్టు మాట్లాడొద్దంట. వాళ్ళు వేసుకుంటూ వస్తే మేము గమ్మునే ఉండాలంట. వేసుకొని అలా బొందకేసుకొని ఏం చేస్తామని 6 గంటల నుంచి వరుతున్నాం. ఎంతగానో మరి వరలాలి చెప్పు. కడుపులో నీళ్ళు లేదు, ఒక చుక్క చాయ్ లేదు. ఏడా మాకు ఇంటికి పోనీయలేరు, అప్పటి నుంచి పోనిస్తలేరు. ఎండే ఉండాలంట. ఎండే ఉన్నాం 6 గంటల నుంచి ఎండే ఉన్నాం. తిండి లేదు, తిప్పలేదు, ఆడ నోరు లేదు, దూరం కూడా అట్లే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గుంజకే ఉన్నాయి. మరి ఇట్లాంటి ఏడైనా ఉండొచ్చా? ఇట్లాంటి దౌర్జన్యం ఏడైనా చేయవచ్చా? ఇన్నే చేస్తుండొచ్చా? ఇగో రావాలి, నీకు ఓటు వేసి మీకు పాస్బుక్లు ఇస్తానన్నప్పుడు నువ్వు వచ్చి కాదు ఇది కూడదు, ఇది ఇది లానే, ఇది మీ పట్ట పొలం కాదు, ఇది గవర్నమెంట్దే అని నువ్వు ఏదో ఒకటి మాట్లాడేది ఉండే. ఏదో ఒకటి మాట్లాడి నువ్వు తీసుకునేది ఉండే. నువ్వు ఆడ ఉండి ఈ పబ్లిక్ని ఇట్లా పబ్లిక్ సిటీ చేసినావు. మరి ఎట్లా బతకాలి మేము? గవర్నమెంట్ పొలాలు అన్నప్పుడు గవర్నమెంట్ పేపర్స్ అయితే ఉంటాయి కదా అన్న, మళ్ళీ అవి చూపించాలి కదా మాకు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము గుంజుకుంటున్నాం అని అయితే మాకు చెప్పాలి కదా. మరి ఏది చెప్పకుండా నువ్వు గవర్నమెంట్ లింక్ అయితే చూపించాలిగా మాకు. మరి ఏది చూపించకుండా వచ్చి అటాక్ చేసి ఎట్లా అంటారు? మా వాళ్ళను సర్పంచ్ ఉప సర్పంచ్ ఎవరు మాట్లాడకుండా అందరినీ కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. మెయిన్ మాట్లాడే వాళ్ళని కొట్టి హాస్పిటల్లో పెట్టిండు. దేనికోసం పెట్టిండు? అసలు ఆయన ఉద్దేశంలో ఏముండి మాట్లాడుతుండే, ఆయన ఏముండి చేస్తుండే ఇదంతా? ఇప్పుడు మా తమ్ముని కూడా కొట్టి పెట్టిండాడ. మరి మా పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత? ఇప్పుడు మళ్ళీ లేకపోతే అందరినన్నా తీసుకోమను ఏమని ఏడేసుకుంటాడు. ఎందుకు కనబడ్డది రేవంత్ రెడ్డికి? ఆయనకే తెలియాలి. ఇక ఈ ఎమ్మెల్యే నాన్న రావాలి, ఎవరన్నా వచ్చి మాకు ఏదో సమాధానం అయితే చెప్పాలి. ఎవ్వరు రాలే. వారం రోజుల నుంచి మా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తురు, ఎవ్వరు లేరు. ఎవరు వచ్చి సమాధానం తిండి తెలందాకా పొద్దుందాకా నిద్రగా చేస్తురు. మళ్ళీ వీళ్ళని ఆడాలని 10 మంది ఆడాలని తీసుకువెళ్ళి లోపటేసిరు. ఎందుకోసం వేసిరు? ఏం చేసిరు? పోవద్దంట. మొన్న నూరులకే రానియడం, మేము చెట్లలోకి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ రానియలేరు, పెద్ద గోల్కొండకి వెళ్ళి తిరిగి వచ్చినాం మేము ఇడికి. ఎవరిని రానిస్తలేరు పోలీసులు. ఏమో వీళ్ళకే తెలియాలి, మళ్ళీ గవర్నమెంట్కే తెలియాలి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చింది అని చెప్తురు. నోటీస్ అని మరి చూపించాలి కదా మాకైతే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇది మాకు, మీ దగ్గర తీసుకోమని అయితే చూపించాలి కదా. అది లేదు ఇది లేదు, మళ్ళీ ఎందుకు? ఈ పట్టుకున్న వాళ్ళని ఇడిచిపెట్టామని చెప్పు ఫస్ట్. తీసుకుపోయిన వాళ్ళని వాళ్ళ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఏడుస్తారు, వాళ్ళని వదిలేయమని చెప్పు ఫస్ట్. ఓకే, మొత్తానికి ఇక్కడ నుంచి బాలింతలను సైతం కూడా తీసుకుపోయినట. సో పిల్లల్ని చంటి పిల్లలేమో ఇంటికాడ ఉన్నారు, సో బాలింతలేమో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారట రేవంత్ రెడ్డి గారు. సో ఒక పక్కనేమో చాలా మందిని అరెస్ట్ చేసిండ్రు. దీంట్లో కనీసం వాళ్ళకు కూడా కన్సిడర్ చేయకుండా, వాళ్ళు బాలింతలని చెప్పేసి కూడా చూడకుండా ఇట్లాంటి అరెస్టులు సరైనది కాదు, వాళ్ళని ఇమ్మీడియట్గా వదిలిపెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మేము సహకరిస్తాం. మీ మ్యాప్ ప్రకారం, సేతువార్ ప్రకారం మీ గవర్నమెంట్ ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో ఎంత ఉందో తీసుకోరు, మేము సహకరిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఈయనగా మా ప్రధాన డిమాండ్ మాకు పాస్బుక్లు ఇవ్వాలి.
ఇవ్వకపోతే ఇది ఇంతతో ఆగదు. రాబోయే రోజులలో రేపు అంటే మీరు పట్టాల కోసం ఇన్నేళ్ళు అవుతుంది కదా సాగు చేసుకోబట్టి, పట్టాల కోసం ఈ మధ్యలో కొట్లాడుతున్నారు, గతం నుంచి చాలా రోజుల కంటే. గతంలో మా పెద్దలు 20 ఏళ్ళు కొట్లాడారు. మేము వచ్చిన తర్వాత, నాకు తెలివి వచ్చిన తర్వాత మేము గినంగా అన్న టీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఆయనకు మద్దతు ఇచ్చి మాకు పట్టాలు ఇస్తా అంటే మేము పార్టీలకు పోయి ఆయనకు పని చేసేగినాక మీకు సెంటు పోనీయం తమ్మి గుంట పోనీయ మీ భూమిలోకి ఎవరు రాడు, మా దగ్గరకు అప్పుడు వచ్చేసారి బోర్డులు వాతిరు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో అన్న మాది మరి ఇట్లా బోర్డులు వాతురు ఏంటంటే మీ దగ్గరకు ఎవరు రాడు తమ్మి అంటే అని చెప్పి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇట్లా ఫోన్లు ఏది చెప్తుండే, మీరు ఆ భూముల దగ్గరకు పోదయా నేను మాట ఇచ్చిన రైతుల పక్షాన రైతులకు మాట ఇచ్చిన భూమి నేను పట్టాలు ఇప్పిస్తా అని చెప్పిన, మీరు ఎట్లా చేస్తారు, మీరు ఎందుకు పోతున్నారు అని చెప్పి బెదిరించిన రోజులు ఉన్నాయి. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చి మా మీద పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు వస్తలేరు అడుగురు. మీరు క్వశ్చన్ చేయరు. రాత్రి ఇనంగా మాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే ఎమ్మెల్యే సాబ్ 10 గంటలకు ఇక్కడికి వస్తుంటారు అన్నాడు. రమ్మనే చెప్పినాం మేము. రమ్మని చెప్పినాక పొద్దున్న 6 గంటలకు పోలీసు వాళ్ళు మొత్తం ఊరును ముట్టండిచ్చారు. 4 గంటల నుంచి అలా కార్వాయి మొత్తం ఎట్లా వస్తున్నాయంటే పాకిస్తాన్కి ఇండియాకు యుద్ధం జరిగితే బార్డర్లో పోయి బండ్లు పెడతారు చూడు, అదే పొజిషన్లో వస్తున్నాయి. అంటే మేము ఇలా టెర్రరిస్టులమా, లేకపోతే వేరే దేశం గల్ఫ్ దేశాల నుంచి వచ్చి బతకనికి వచ్చినామా? ఈ భారతదేశంలో ఉన్నోళ్ళకి స్వాతంత్రం లేదా? మీరు అసలు ఈ గవర్నమెంట్ అంటే మీరు ఏం ఉద్దేశిస్తారు? మీరు అంత రైతుల దిక్కించి మేము ఒకటే డిమాండ్ చేస్తామన్నా, మాకు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం జరపాలి అంతే. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 30 లేవనెత్తాము. మాకినంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మాకు సపోర్ట్ ఉన్నారు, మా ప్రతిపక్షాలు అన్ని సపోర్ట్ ఉన్నాయి. ఈ సమస్యను ఉద్రిక్త చేస్తాం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహిళలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా సో ఈ సంబంధించినటువంటి ల్యాండ్ని వాళ్ళు దీనిపైన బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఏం పేరు అక్క నీ పేరు? అరుణ సార్. అరుణ, ఈ ఊరేనా మీది? ఈ తండ సార్, లక్ష్మీ తండ. లక్ష్మీ తండనా? పక్కకు సార్. ఎన్నేళ్ళు అవుతా ఉంది మీరు ఈ భూమిలో సాగు చేసుకోబట్టి? 60-70 సంవత్సరం అవుతుంది సార్. మా మామూలు తాతలు గిట చేసి సార్ ఇక్కడనే ఉన్నాయి పట్టాలు ఉన్నాయి. మరి మీకు పట్టాలు ఉన్నదంట కానీ సార్ మాకు ఇవ్వలేరు సార్. ఒక్కొక్క బుక్ ఇచ్చిర్రు, ఆ బుక్ నడవదని అంటారు సార్. పానీలు తప్పులేసి సర్వే నంబర్ 62 సర్వే నంబర్ లేదంట, ఆ నంబర్ వేసి 62 సర్వే నంబర్ మేము గుంజుకుంటున్నామని చెప్పారు. పానీల మీద తప్పేసిరంట సార్. మా భూమి మాకు చూపిస్తే మాకు భూమి ఇస్తే మేము బతుకుతాం సార్. భూమి ఇవ్వకుంటే మేము చేస్తాం సార్, అందరం చేస్తాం సార్. ఇప్పుడు కుటుంబం అంతా కూడా ఈ భూమి మీద ఆధారపడి బతుకుతాం. భూమి మీద మాకు జాబులు లేదు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. గులాబీలు, కూరగాయలు, వడ్లు, మాకు బియ్యం తినడానికి బియ్యం చేసుకొని కూరగాయలు, పూలు రాత్రి పగలు. మాకు ఇప్పుడు మేకలు ఉన్నాయి, మరి ఎవరికి లేని ఆపనీకి పోనీకి గిట్ట కరెంటే లేదు, పోనే లేదు. అక్కడ పోనిస్తలేరు, ఇక్కడ రానిస్తలేరు. తీసేసారు నాతో 4 గంటలకు తీసేసాడు. 4 గంటలకే తీసేసిండు అంటే కరెంట్ తీసేసిండు. తాగనీకి గిట్ట వస్తలేవు, కరెంటే లేదు. మా పిల్లలకు ఫోన్లు చేసుకొని మాట్లాడి గిడ దించేది రా బిడ్డ గడుకోదని రాను లేదు. పిల్లలు గిట్ట కానొస్తలేరు, ఒకరికొకరు మేము కానొస్తనే లేవు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మేము ఎక్కడ ఉన్నామో. ఇంత దౌర్జన్యం ఉంటుంది ఆయన రాజకీయము. చీకట్లో ఇంత దౌర్జన్యం చేస్తాడు ఆయన. ఓయమ్మ, అసోటి రాజకీయం ఎప్పుడు చూడలే మేము. ఇంత దొంగ రాజకీయం ఎప్పుడు చూడలే ఆయన, నిజంగా చూడలే. ఇప్పుడు చూస్తున్నాం మహారాజు. బాయ్ కాడికి వెళ్ళి పాలు విండికి వస్తే ఆ పాలు గిట్టం పోనీయకుండా అక్కడ కింద వసిరు పాల డబ్బాలు మొత్తం కేంద్రానికి తీసుకోనియకుండా మొత్తం అక్కడ వసిరు పాలు. ఆ పాలు గిట్టంగా తీసుకుపోని లేరు పొద్దుగాల పోలీసులు. అంత దొంగలమైనా మేము ఇప్పుడు. మట్టి కప్పి మొత్తం పారేయరు అంటుడు పోలీసుడు. వాళ్ళది ఇంత వాళ్ళ ఇదైరు, మేమే దొంగలమైనాం ఈడ రాత్రి సంధి కూర్చున్న వాళ్ళం. ఇది మొత్తం ఎట్లా చూపిస్తారు మీరు? మీకు ఎవరు ఇచ్చారు రైట్స్ చూపించనీకి? మీ ఇష్టం వచ్చినాడు మీరు రాసుకొని చూపిస్తే మేము ఎక్కడ పోవాలి? 62లా కేవలము 12 ఎకరాల భూమి ఉంది. ఇలా ఈ 12 ఎకరాల భూమి మేంగినంగా సహకరిస్తాము. మీరు ఎక్కడుందో చూసుకోరి, విలేజ్ మ్యాప్ పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూసుకొని తీసుకోమని మేము 100 సార్లు చెప్పినాం. ఆయన 100 సార్లు చెప్పినా కానీ ఇప్పటి వరకు రారు, తీసుకోరు. ఇప్పుడు ఇది మొత్తం 62 మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే అయిపోతుంది అంటారు. గవర్నమెంట్ మీ చేతులు ఉందంటని చెప్పి, పెన్ను పేపర్ మీ చేతులు ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారా? రాసుకుంటే మరి మేమేమైపోవాలి?
ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఖాళీ ఉన్నటువంటి ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాలు చేసుకున్నటువంటి ల్యాండ్ కూడా చాలా ఉన్నాయి. సో వాటి జోలికి పోకుండా మీ ఊరు జోలికి వీటి కొరకి ఎందుకు వచ్చినట్టు అనుకుంటా? అలా ఇప్పుడు మా దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇక్కడ తుక్కుగూడ సైడ్ రెవెన్యూ మాకు ఆనుకొని ఉన్నది, ఇక్కడ రాయకొండ రెవెన్యూ మాకు ఆనుకొని ఉన్నది. ఆ రాయకొండ రెవెన్యూలో దాదాపు 15 నుంచి 20 కోట్ల పలుకుతున్నది భూమి. ఈ భూమిని గినంగా మేము ఇలా గవర్నమెంట్ మేము తీసుకుంటే అలా లబ్ధి కోసము బడాబాబుల లబ్ధి కోసం తప్ప ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా పెట్టరు, ఏ ప్రాజెక్ట్ అయినా కాదు. మేము ప్రాజెక్టు కోసము మేము మమ్మల్ని పిలిచినప్పుడు ఏం ప్రాజెక్ట్ వేస్తున్నావు, మీకు ఏమొచ్చిందంటే మాకు చూపిరానంటే చూపించని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ప్రాజెక్ట్ వస్తానికి గ్యారంటీ ఏమున్నది? ఇక్కడ వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం ఈ భూమి మీద కన్నేసి భూమి తీసుకోవాలని వాళ్ళ రియల్ ఎస్టేట్ అంటే ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ముఖ్యమంత్రి ఇంకెవరు? స్థానిక మా అంటే ప్రతి ఒక్కరిది ఉంది, ఇంట్లో ప్రతి ఒక్కరిది ఉంది. ఇప్పుడు సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు అంటే ఇప్పుడు రాబోయే ఇంకో సమయం ఆసనమైంది. వాళ్ళ పేర్లు గినంగా బయటికి వెళ్తాయి. అది ఎంత దూరం పోవాలి అంత దూరం పోతుంది. మాకు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ గినంగా మాకు అందరికి మద్దతు ఇచ్చారు. అపోజిషన్ అందరికి మాకు వచ్చి మంచి మద్దతు ఇస్తున్నారు. వారందరికి ధన్యవాదాలు చెప్తున్నాము. మళ్ళీ చెప్తున్నారు ఏమైనా ఈ టెంట్ గిట్లా తీసేయాలి మీరు ఇక్కడ కూడా ఉండొద్దని? మాకు ఇప్పటి వరకు అయితే ఏం చెప్తలేరు. ఎవరైతే ఈ టెంట్ కింద ఉండి వాయిస్ ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళని మెల్లె సైడ్కి తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. చూసినావు కదా, ఇప్పుడు వందలాది మంది పోలీసులు ఇట్లా వస్తూ ఉంటే మొత్తం ఈ భూముల కాడ నుంచి అంతా కూడా కంచెన ఆడుతూ ఉన్నారు. రేపటి నుంచి మీరు ఆ భూములకి ఇక పోవద్దు అన్నట్టే కదా? అన్న మేము దొంగలమా? ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి, వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి వాళ్ళకు. అరే మేము రైతుల మీద పోతున్నామో టెర్రరిస్టుల మీదకో కానీ లేకపోతే మన దేశం మీద బాంబులు వేసిన మీకు పోతలేము రా నాయన, రైతుల దగ్గరికి పోతున్నాము. రైతులని ప్రభుత్వం ఎట్లా ఒప్పియాలి, మీరు వచ్చి కూర్చొని మీ సమస్య ఏంది, మీ బాధలు ఏందని అడిగి తెలుసుకొని మరి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇవల్ల ఇంతమంది పోలీసులు పెట్టడానికి మేము టెర్రరిస్టులమా? మేము రైతులను టెర్రరిస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం. ఇది దౌర్జన్య ప్రభుత్వం కదా ఇది? మేము అడుగుతున్నాం ఇంతమంది పోలీసులు ఎందుకు మీకు? ఇవాళ మమ్మల్ని అందరూ ఎక్కడో అక్కడ నిబంధన చేసి నువ్వు కంచేసుకున్నావు. మాకు కంచెలు ఆగుతాయి అనుకుంటున్నావా? మేము ఒక్కటే చెప్తున్నాం, మా కంచెలు ఆగాయి. మాకు చెట్లు పెట్టడం తెలుసు, నరకడం తెలుసు, అన్నీ చేసిన పని ఇది. అన్నీ పారబట్టినాం, గుణపం పట్టినాం, అన్నీ చేసిన పని. మట్టి విసిరే చేతులు ఇవి. ఈ చేతులు ఉంటేనే మీరు ఆడ కూర్చున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని అన్న మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని చెప్తున్నాము, మీకు యాంటీని అంటలేము. మీరు ఎప్పుడైనా దిగి వచ్చి మా పట్టదారు